శుభోదయ మిత్రులందరికీ దసరా నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే మేకపిల్లను ఎందుకు బలిస్తారు అనేటువంటి విషయం ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా మహర్నవమి నాడు మరి ఆ యొక్క దుర్గామాత ఆ రాక్షసుల సంహారం అనేటువంటిది దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించింది కాబట్టి మహిషాసురుణ్ణి సంహరించింది కాబట్టి సంతోషంతో పండుగ చేసుకుంటాం. అయితే ఈ దుర్గామాతకు సాధారణంగా అన్ని గ్రామాలలో కూడా గ్రామ దేవతలకు మేకపిల్లనే బలిస్తారు. ఈ దసరా సందర్భంగా కూడా అన్ని గ్రామాల్లో గ్రామ దేవతలకు ఆ అమ్మవారిగా భావించి అమ్మకు బలి ఇస్తారు. కానీ కేవలం మేకపిల్లను మాత్రమే బలి ఎందుకు ఇస్తారు అనేటువంటిది మనం తెలుసుకుందాం. అయితే మన శాస్త్రం ఏం చెప్తుందంటే అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిందద్యాత్ దేవో దుర్బల ఘాతక అని చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే మనము దేవుణ్ణి బలి ఎవరిని ఇస్తాము, ఎందుకు ఇస్తాము అనేటువంటి అర్థము ఈ యొక్క శ్లోకంలో ఉంది. అశ్వం నైవ అంటే అశ్వం అంటే గుర్రము. అశ్వం నైవ గుర్రాన్ని బలివ్వం. ఎవరైనా గుర్రాన్ని తెచ్చి దేవుడికి బలి ఇస్తే అది ఊకుంటుందా? అది కాలు పట్టి తంతది. కాబట్టి గుర్రం జోలికి ఎవరు పోరు. గజం నైవ అంటే గజం అంటే ఏనుగు. ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది, శరీరాకృతి చాలా బలంగా ఉంటుంది. ఏనుగు జోలికి ఎవరైనా పోతారా? ఒకవేళ ఏనుగుని తెచ్చి దేవుని ముందర బలిద్దామంటే దాని తొండం బట్టి విసిరి కొడుతుంది. దాని కాలు కింద అది స్తంభంలాగా ఉంటుంది, కాలు కింద నలిపేస్తుంది. కాబట్టి ఏనుగు జోలి కూడా ఎవరు పోరు. వ్యాఘ్రం నైవచ నైవచ అంటే వ్యాఘ్రం అంటే పెద్ద పులి. నైవచ నైవచ అన్నాడు, ఇక 2 సార్లు నైవచ నైవచ అన్నారు. అంటే దాని జోలి అసలుకే ఎవరు కలలు కూడా ఆ పులిని బలిద్దామని ఎవరు కూడా ఊహించరు. కాబట్టి ఇక్కడ 2 సార్లు అంటే ఆ పులిని అసలే బలి ఇవ్వరు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి గుర్రాన్ని బలివ్వరు, ఏనుగుని బలివ్వరు, పెద్ద పులిని కూడా బలివ్వరు. మరి దేన్ని బలిస్తారంటే అజాపుత్రం బలిందద్యాత్. అజాపుత్రం అంటే ఒక మేకపిల్ల, అమాయకమైనటువంటి మేకపిల్లను మాత్రమే దేవునికి బలి ఇవ్వడం జరుగుతుంది. చివరికి ఏమన్నాడంటే దేవో దుర్బల ఘాతక అంటే దేవుడు కూడా, దేవీ దేవతలు కూడా, దేవుడు కూడా దుర్బలులనే ఘాతక బలి కోరుతాడు. అంటే ఆ భగవంతుడు కూడా బలహీనలనే బలి కోరుతాడు అనేటువంటి శాస్త్రవచనం. కాబట్టి ప్రతి మనిషి కూడా బలంగా ఉండాలనేటువంటిది ఈ యొక్క శ్లోకం సందేశం. ప్రతి గ్రామము, ప్రతి మండలం, ప్రతి జిల్లా, తద్వారా మన దేశము శక్తివంతంగా ఉండాలి. దేశ ప్రజలందరూ కూడా శక్తివంతంగా ఉండాలి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దూరార్థం అనేటువంటిది ఇంత బాగా చెప్పారు మన పెద్దవాళ్ళు చూడండి. కాబట్టి మన అందుకొరకనే ఒక అమాయకమైనటువంటి శక్తిహీనమైనటువంటి మేకలు బలిచ్చినట్టు శక్తిహీనమైనటువంటి దేశాన్ని చూస్తే అందరికీ చులకనగానే ఉంటుంది. ఎవరైనా బక్కోడు ఉంటే ఎవరే బక్కోడా అనేటువంటి హేళన చేస్తాం. అదే ఒక బలవంతమైనటువంటి శరీర దారుఢ్యం ఉన్నటువంటి మనిషిని చూస్తే ఎవరైనా కానీ వాడి జోలికి వెళ్తారా? ఆ బలవంతుడి జోలికి వెళ్తారా? ఎవరు వెళ్ళరు. కాబట్టి మనము బలాన్ని కోరుకోవాలి. ఈ దసరా సందర్భంగా కూడా ఆ అమ్మవారిని మాకు బలాన్ని ఇవ్వు, మాకు శక్తినివ్వు. శక్తి ఆరాధన లక్ష్యం కూడా ఇదే. అంటే మనం ఆయుధ పూజ చేస్తాం, అంటే శక్తి పూజ చేస్తాం. మాకు శక్తినివ్వు, బలాన్నివ్వు, మా దేశము శక్తివంతంగా ఉండాలి, మా దేశం పైన ఎవ్వడు కూడా కన్నెత్తి చూడకూడదు అనేటువంటిది ఈ యొక్క శ్లోకం యొక్క సందేశం. కాబట్టి మనము ఆ అమ్మవారిని శక్తిని కోరుకుందాం, శక్తి సంపన్నం అవుదాం, మన దేశాన్ని శక్తివంతమైనటువంటి దేశం కావాలని కోరుకుందాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, దుర్గామాతకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.